హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఈ దీపావళికి మిఠాయి దుకాణానికి వెళ్ళి మిఠాయి తెచ్చుకోకుండా ఇంట్లోనే చాలా తక్కువ పదార్థాలతోని ఎంతో రుచిగా ఉండేటువంటి చిట్టి చిట్టి బాదుషాలని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిలోకి 2 కప్పుల మైదా, మీకు వద్దు అనుకుంటే గోధుమ పిండితోనైనా చేసుకోవచ్చండి. కానీ ఇక్కడైతే నేను స్వీట్ షాపు స్టైల్‌లో చేస్తున్నాను కాబట్టి మైదాని తీసుకుంటున్నాను. తర్వాత దీనిలోకి చిటికెడంత వంట సోడా, చిటికెడంత ఉప్పును కూడా వేసుకొని ఒక్కసారి అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి రూమ్ టెంపరేచర్‌లో ఉన్నటువంటి 4 టేబుల్ స్పూన్ నెయ్యి, రూమ్ టెంపరేచర్‌లో ఉన్నటువంటి కమ్మటి పెరుగు 4 టేబుల్ స్పూన్ వేసుకొని అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇక్కడ నేను పూర్తిగా పెరుగుతోనే కలుపుతున్నాను కాబట్టి 4 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అదే మీకు వద్దు కొంచెం వాటర్‌తో యాడ్ చేసుకుంటాము అంటే 2 టేబుల్ స్పూన్ పెరుగును వేసుకొని కొంచెం కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకుంటూ ఈ బాదుషా మిశ్రమాన్ని కలుపుకోవచ్చనమాట. ఇలా కలుపుకున్న దాన్ని బాగా నీట్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ మైదా లోపల లైట్‌గా లేయర్స్‌గా వచ్చాయి కదా! అంటే ఇక్కడ బాదుషా పిండి అనేది పర్ఫెక్ట్‌గా రెడీ అయిందనమాట. ఇలా రెడీ అయినటువంటి పిండిని మూత పెట్టుకొని ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి 2 కప్స్ షుగర్‌ని తీసుకుంటున్నానండి. మనం మైదా ఎంత తీసుకున్నామో అంత షుగర్ తీసుకోవాలనమాట. తర్వాత దీనిలోకి 1.5 కప్పు వాటర్‌ను కూడా వేసుకొని ఈ షుగర్ అన్నది బాగా కరిగే అంతవరకు ఫ్లేమ్ అన్నది మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలోనే పెట్టుకోవాలండి. అన్నది పూర్తిగా కరిగిన తర్వాత దీనిలోకి చిటికెడంత కుంకుమ పువ్వును వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ కుంకుమ పువ్వు అన్నది పూర్తిగా ఆప్షనల్. ఈ షుగర్ సిరప్ అన్నది లైట్ తీగ పాకం వచ్చే అంతవరకు కదుపుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా, తీగ పాకం ఎలా వచ్చిందో ఇలా రావాలన్నమాట. ఇప్పుడు ఈ పాయింట్లోనే పొయ్యన్నది ఆఫ్ చేసి దీనిలోకి చిటికెడంత నిమ్ముప్పు కానీ లేదా కొంచెం నిమ్మరసం కానీ పిండుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా నిమ్మప్పు కానీ నిమ్మరసం కానీ వేసుకోవటం వల్ల మనకి షుగర్ సిరప్ అన్నది చిక్కబడదనమాట. అందుకని వేసుకుంటాము. తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి బాదుషా పిండిలోని చిన్న నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకొని దాన్ని 2 చేతుల మధ్యలోని పెట్టుకొని రౌండ్‌గా తిప్పుకుంటూ కొంచెం చేత్తో ప్రెస్ చేసుకోవాలండి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత దీని మధ్యలోని చిటికెడు వేళ్ళతోని హోల్ పెట్టుకోవాలి. అయితే 2 వైపులా కొంచెం హోల్ వచ్చేటట్టు చూసుకోండి. ఎందుకంటే మైదా కదా, కొంచెం జిగురు ఎక్కువ ఉంటుంది కాబట్టి క్లోజ్ అయిపోతుందనమాట. అంతేకాదు హోల్ అన్నది కొంచెం పెద్దదే పెట్టుకోవాలండి. రెడీ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్‌లో పెట్టుకొని నేను ఒక వాయికి సరిపడేటువంటి బాదుషాల్ని రెడీ చేసుకున్నాననమాట. వేరొక పక్కన పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని వేసుకొని ఇది చేత్తో తాకగలిగే వేడి వచ్చే అంతవరకే ఆయిల్‌ని వేడి చేసుకోవాలండి. ఇలా ఆయిల్ అన్నది వేడెక్కిన తర్వాత దీనిలోకి మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి బాదుషాల్ని ఒక్కొక్కటి నిదానంగా వేస్తూ ఫ్లేమ్ అన్నది పూర్తిగా లో ఫ్లేమ్‌లోనే పెట్టుకుని అలా ఉంచేసేయాలన్నమాట. వీటిని వెంటనే ఫ్లిప్ చేయకూడదండి. ఇలా లో ఫ్లేమ్‌లోనే ఉంచిన తర్వాత ఒక 2 నిమిషాలకి చూడండి ఈ బాదుషాలన్నవి పైకి తేలుతాయన్నమాట. ఇప్పుడు ఈ పాయింట్‌లోనే పొయ్యి అన్నది మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఈ బాదుషాలని 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకోవాలండి. ఇలా రెడీ అయినటువంటి బాదుషాలను షుగర్ సిరప్‌లో వేసేటప్పుడు మాత్రం షుగర్ సిరప్ అన్నది వేడిగా ఉండాలన్నమాట. వేడిగా లేకపోతే ఇంకొకసారి వేడి చేసుకొని అప్పుడు ఇలా రెడీ అయినటువంటి బాదుషాలని వేయండి. ఇలా మూత పెట్టుకొని ఒక్క నిమిషం పక్కన పెట్టుకొని రెండో వాయికి మాత్రం బాదుషాలను వేపుకునేటప్పుడు పొయ్యి అన్నది పూర్తిగా ఆఫ్ చేసేసి బాదుషాలను వేసుకోండి. అక్కడ ఆయిల్‌లో ఉన్నటువంటి వేడికి ఈ బాదుషాలను వేయటం వల్ల కరెక్ట్‌గా
బాదుషాలన్నవి కుక్ అవుతాయన్నమాట. ఆయిల్‌లో నుంచి పైకి కొంచెం బాదుషాలు తేలిన తర్వాత మళ్ళీ పొయ్య వెలిగించి ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకొని, వీటిని కూడా మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి షుగర్ సిరప్‌లోకి వేసుకొని అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండేటువంటి బాదుషాలు రెడీ. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.